మై ఛానల్. ఇక్కడ చూస్తున్న హౌస్ వచ్చేసి న్యూ హౌస్ G+1 హౌస్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి రోడ్డు. ముందర ఎలివేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూపిస్తాను మీకు లోనకుండా. ఈ ముందర వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి సంపు. ఇక్కడ వచ్చేసి బోర్. ఇది బోరు. ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ మీద వాష్ ఏరియా మాత్రం ఇచ్చినాడు. స్టెప్స్ బయట POP చేయించినాడు. ఈ కార్ పార్కింగ్ ప్లేస్. వచ్చేసి 8x16 ఉంది. 8x16. ఇక్కడ మనకి పక్కన ఇంటికి మన ఇంటికి అటాచ్ ఏం లేదు, గ్యాప్ ఉంది. టైల్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మెయిన్ డోరు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది వచ్చేసి హాలు. ఇక్కడ వెంటిలేషన్ కూడా జరుగుతుంది. హాల్ సైజ్ వచ్చేసి 14-20 ఉంది. 14-20. POP ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి టీ పెట్టుకోవడానికి వస్తుంది. ఇది కిచెన్ రూమ్. ఇక్కడ వచ్చేసి పూజ గదికి కిచెన్ రూమ్. బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చినాడు. కిచెన్ రూమ్ నుండి వస్తే వాష్ ఏరియా. ఇక్కడ పైన చించుకున్న ఉంది. కిచెన్ రూమ్లో ఇది వెంటిలేషన్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. దీనికి అటాచ్ బాత్రూమ్ ఉంది. POP. ఇక్కడ వెంటిలేషన్ చూడవచ్చు. చుట్టూ హౌసెస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 9x10 ఉంది. 9x10. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఇది వచ్చి చిల్లర్స్ బెడ్రూమ్. ఇంకా పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. పెయింటింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ కూడా ఉంది. మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీనికి అటాచ్ బాత్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 9x
12 ఉంది. 9 × 12 ఉంది. ఇది వచ్చేసి ఉత్తరం ఫేస్ డోర్. ఇది మెయిన్ డోర్ వచ్చేసి ఇది ఉత్తరం ఫేస్కుంది. ఇదేమో తూర్పు ఫేస్కుంది. ఇది తూర్పు ఫేస్. ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చినాడు. ఇక్కడ ఒక బాత్రూమ్, పైన చించుకున్న ఉంది. ఇక్కడ దగ్గర ఉంది. ఇది తూర్పు ఫేస్ డోర్. మెయిన్ డోర్ వచ్చేసి ఉత్తరం ఫేస్కుంది. మెయిన్ డోర్ ఉత్తరం ఫేస్కుని, రోడ్ కూడా ఉత్తరం ఫేస్కే ఉంది. పైన కూడా చూపిస్తాను. ఈ స్టెప్స్, చుట్టూ హౌసెస్ కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ బాత్రూమ్ ఉంది. ఇక్కడ వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా. ఇది బాత్రూమ్. ఇది బాత్రూమ్. చుట్టూ హౌసెస్ ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి 2 పోర్షన్లు పెట్టినాడు. మనం ఎవరికైనా రెంట్కి ఇవ్వాలనుకున్నా ఇచ్చుకోవచ్చు. అంటే హాలు, సింగిల్ బెడ్రూమ్, కిచెన్ ఉంటుంది. అంటే ఇదే డబుల్ పోర్షన్ పెట్టినాడు అన్నమాట. పైన ఈ రెంట్కి ఇచ్చుకోవచ్చు. కింద ఉండాలంటే కింద ఉండొచ్చు మనం. ఇక్కడ పూజ గది, ఈ కిచెన్. ఈ హాల్ సైజ్ వచ్చేసి 12 × 14 ఉంది. హాల్ సైజు 12 × 14. ఇక్కడ వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి. ఇది వెంటిలేషన్. ఇది వచ్చేసి తూర్పు ఫేస్కి వస్తుంది డోర్. ఇది తూర్పు ఫేస్. ఇది ఒక బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్. ఇది రెంట్కి అయితే పైన అయితే రెంట్కి ఇచ్చుకోవచ్చు. మనమేమైనా ఉండొచ్చు. ఒకవేళ పెద్ద ఫ్యామిలీ అయితే అక్కడ ఇక్కడ ఉండొచ్చు. వాళ్ళకి మీకు డిస్టర్బెన్స్ ఏముండదు. పైన తెచ్చించు. ఇది వెంటిలేషన్ ఈ బెడ్రూమ్కి. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 8 × 9 ఉంది. 8 × 9. ఇది బాత్రూమ్, అటాచ్ బాత్రూమ్. ఈ సపరేట్ పెట్టినాడు. పైన వచ్చేసి మనకి 1 BHK హాల్, కిచెన్ పెట్టినాడు సపరేట్. పక్కన ఇంకా సేమ్ ఇట్లే ఉంటుంది. సేమ్ ఇదే మోడలే. దాంట్లో వర్క్ జరుగుతుంది అంతే. సేమ్ అదే మోడలే. ఇది వచ్చేసి ఉత్తరం ఫేస్కుంది. దీని టోటల్ సైజ్ వచ్చేసి 20 సైజు. ఇది వచ్చేసి సంతోష్ నగర్లో ఉంది. సంతోష్ నగర్
కర్నూలులో సంతోష్ నగర్లో ఉంది. కర్నూలు సంతోష్ నగర్లో ఉంది ఈ హౌస్ వచ్చేసి. హౌస్ అయితే చాలా బాగుంది. 20/20 సైజు ఉత్తరం పేసుకుంది. ముందర వచ్చి 30 ఫీట్ రోడ్. మీకు ఈ హౌస్ మీద లోన్ కావాలంటే లోన్ కూడా ఇప్పిస్తాను. హౌస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. పైన వచ్చేసి 2 పొజిషన్లు ఉన్నాయి. మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒకటే పొజిషన్ మీదనే కట్టినారు. డబుల్ బెడ్రూమ్ ఒకటే దాంట్లో ఉంది. పైన వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ పెట్టినాడు. ఓకే. ఈ ఇంటి రేట్ వచ్చేసి మనకి 90 లక్షలు చెప్తున్నాడు. 90 lakhs 90 లక్షలు 90 లక్షలు చెప్తున్నాడు. ఫిక్స్ రేట్ ఇంకా నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. మీకు ఈ హౌస్ నచ్చకపోయిన కర్నూలు ఇంకెక్కడైనా కావాలో మన నెంబర్ కాంటాక్ట్ కానీ మా చాలా ఉన్నాయి. ఇండివిజువల్ హౌస్ కానీ ఓపెన్ ఫ్లాట్స్ కానీ మీరు సేల్ చేయడం మన నెంబర్ కాంటాక్ట్ కానీ మీరు సేల్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈ హౌస్ వచ్చేసి కర్నూలులో సంతోష్ నగర్లో ఉంది. హైవేకి వచ్చి జస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపలనే ఉంటుంది.